పురుషోత్తం రెడ్డి గారు, ఎస్ఐఆర్ విషయంలో వైఎస్ఆర్సీపీ ఎలాంటి అప్రమత్తతతో వ్యవహరించాలి? ఈశ్వర్ గారు, బేసిక్గా ఎస్ఐఆర్ తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నటువంటి 3 నిర్ణయాలు. ఒకటి, ప్రజాక్షేత్రంలోకి ఎన్నికల హామీలు తీసుకెళ్లడం. అవును. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇనానమస్ కాకుండా ప్రజల అభిప్రాయం రిఫ్లెక్ట్ అయ్యేట్టుగా పార్టీ నాయకులు చూడాలని చెప్పడం. అవును. మూడోది ఎస్ఐఆర్. ఈ మూడిటికి లింక్ అయి ఉంది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధపడ్డారు. ఆందోళనలు, ధర్నాలు కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు గారు చెప్పిన హామీలు ఇవి, మీరు నష్టపోయింది ఇది అని చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వం దాన్ని ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఏమని ఛాలెంజ్ తీసుకోవాలి? జగన్ గారు అధికారంలో లేకుండా ఇంటింటికి పోతున్నారు కదా, మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాగా మేము చేసాం ఇదని చెప్పి ఇంటింటికి పోయి వైసీపీ చెప్తుంది తప్పని చెప్పాలి. మహానాడులో ఆ నిర్ణయం తీసుకోవాలి. జగన్ గారు ఏదైతే ఇంటింటికి వెళ్ళి రేపు చెప్పమంటున్నాడో అవన్నీ అబద్ధాలు, ఇచ్చింది మేము ఇది అని చెప్పి మీరు చెప్పి ఛాలెంజ్ గా తీసుకుంటేనే ఒక రాజకీయ ఛాలెంజ్ గా ఉంటుంది. ఇది అధికార పార్టీ ఆలోచించుకోవాలి. ఎన్నికల్లో ప్రతి చోట ఇనానమస్ కాకూడదు ఎందుకన్నారు అంటే, ప్రతి చోట ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రిఫ్లెక్ట్ కావాలంటే ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరిగితే ఏమవుతుంది? ప్రజలు ప్రతి ఒక్క ఓటుని వినియోగించుకుంటారు. అందువల్ల ఇనానమస్ అయితే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యులు అవుతారని ఎందుకు కఠినంగా చెప్పుకుంటారంటే, ప్రతి చోట ఎన్నికలు జరిగితే ప్రభుత్వానికి తాను చెప్పదలుచుకున్న నిరసనను తెలియజేయడానికి ప్రజలకు వచ్చిన అవకాశంగా ఉంటుందని వైటి. ఎస్ఆర్ కి సంబంధించి చాలా కీలకమైన 2 అంశాలు ప్రస్తావించారు. బెంగాల్ అండ్ తమిళనాడు సంబంధించి. ఏపీ కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. ఆంధ్రప్రదేశ్ లో 3200 పోలింగ్ బూతుల్లో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 2:40 మధ్య, అంటే పోలింగ్ ముగిసిన 5 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 2:40 వరకు ఆంధ్రప్రదేశ్ లో 3200 పోలింగ్ బూతుల్లో 175 నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లు 52 లక్షల ఓట్లు. 52 లక్షల ఓట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ఓట్లు 52 లక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది 52 లక్షలు. సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత 5 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 2:40 వరకు పోలైన ఓట్లు 52 లక్షలు. అంటే మళ్ళీ కొన్ని నియోజకవర్గాల 3200 పోలింగ్ బూతుల్లో ఎంపిక చేసుకున్నట్టు జరిగినాయా అనిపిస్తుంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఎస్ఆర్ పైన కానీ ఎన్నికలకు ఎందుకు ఫోకస్ పెడుతున్నారు అనుకుంటున్నానంటే, కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. 2000 పోలింగ్ బూతుల్లో అంత మాల్ ప్రాక్టీస్ ని ఎన్నికల టైంలో గుర్తించలేకపోయారు కదా. ఇప్పుడు మమతా బెనర్జీ కొంత ఆందోళన చేసింది ఎన్నికలకు ముందు. వైసీపీ అక్కడ సాయంత్రం 5 తర్వాత రాత్రి 2:30 వరకు నిజంగా ఓటర్లు ఉంటే వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి వీడియోస్ బయట పెట్టాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేసే ప్రయత్నం ఆ రోజు చేస్తుంటే, ఆ 3200 పోలింగ్ బూత్ లో ఏజెంట్లు ఏం చేయాలి? రిటర్న్ రిక్వెస్ట్ చేయాలి. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మేనిఫెస్టో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని, అసలు మేము లేవయ్యా బాబు, నేను ఏజెంట్ పలానా తిరుచానూరుకి ఏజెంట్, నేను 5 గంటల నుంచి ఇన్ని ఓట్లు పోలయ్యి అంటారు ఏంటని కంప్లైంట్ చేసే స్థితికి వెళ్ళాలి ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి పోలింగ్ బూత్ లో ఇప్పుడు నేను ఏదేం చెప్తున్నానంటే, 52 లక్షల ఓట్లు పోలింగ్ అయిన తర్వాత పోల్ అవ్వడం, వైసీపీ ఓడిపోవడం 52 లక్షలు, ఇది చాలా ప్రమాదకరం కదా. ఎంత కష్టపడ్డారు, ఎంత పోరాడారు అని లేకుండా దీంతోనే ఓడిపోయి గెలిపోవటంలో అయిపోతే చాలా ప్రమాదకరం వస్తుంది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి నుంచి, మీరు అడిగిన ప్రశ్న చాలా విలువైన ప్రశ్న, 5 నుంచి ఓటింగ్ లో ఉన్నారా 2:40 వరకు, దాంట్లో 3 దొంతర్లు, 5 నుంచి 8 వరకు ఒక రకమైన ఓటింగ్, 8 నుంచి 12 వరకు ఒక ఓటింగ్, 12 నుంచి 3-4 ఓట్లు. ఇప్పటి వరకు ప్రభాకర్ గారు లేవనెత్తిన ఈ అంశానికి దేనికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆందోళన కలుగుతుందంటే, ఏజెంట్లు, పోలింగ్ బూత్ ఆఫీసర్లు వైసీపీకి చాలా క్రియాశీలక, అంటే ఎట్లా అయిపోయిందంటే ఈశ్వర్ గారు, ఒకప్పుడు అమిత్ షాతో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఏదో మాట్లాడారని, తనకేదో సమాచారం ఉందని నాగేశ్వర్ గారు అంటేనే కేసులు పెట్టేశారు. మరి అర్ధరాత్రి 52 లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయని పరకాల ప్రభాకర్ గారు దేశమంతా తిరిగి ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, అప్రజాస్వామిక విధానాన్ని దేశమంతా చెప్తున్నారు. ఆయన ఏ మాత్రం ఎవ్వరు నోరు మెదపరు, ఎవ్వరు నోరు తెరవరు. దానిపైన సైలెంట్ గా తేలుగుట్టిన దొంగల్లా ఉంటారు. ఈశ్వర్ గారు అక్కడ ప్రభాకర్ గారి పైన ఎందుకు జోలికి వెళ్ళరంటే, ఆయన సొంత కవిత్వం ఏం చెప్పాలి. ఆయన ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్లు ఒక రూపం తీసుకొచ్చాడు. ఇక్కడ మనకు ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, ఈశ్వర్ గారు, ఒకప్పుడు రాజకీయ పార్టీ ప్రధాన లక్ష్యం ఏంటి? ప్రజలకు అండగా ఉండడం, పోరాటాలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం. ఇప్పుడు అవన్నీ పక్కన, వాటికి 50% పనిస్తే ఇప్పుడు 50% మన ఓటు ఉందా లేదా, వేసిన ఓటు మనకే పడిందా లేదా, సాయంత్రం ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని. ఓటు ఉందా లేదా,
మనం ఓటు ఉన్నా సరే మనం పోలింగ్ స్టేషన్ కి వెళ్లే లోపు ఆ ఓటు ఉందా లేదా మళ్ళీ ఎవరైనా వేసేసారా? రెండోది, సరే, మన ఓటు మనం EVM లో వేసిన ఓటు వేసిన ఓటు EVM ఏ పడిందా? పార్టీకి వేసామో ఆ పార్టీకే పడిందా? ఇది ఒక అనుమానం. అంటే ఇప్పుడు పార్టీల పని ఏంటంటే 50% పార్టీ పని చేయాలి, 50% ఎలక్షన్ కమిషన్ పని చేయాలి. ఒక రాజకీయ పార్టీ ఒక విచిత్రమైన ప్రజాస్వామ్యానికి ఇది హానికరం. కాబట్టి వైసీపీ హానికరమైన ఏదైనా దిగాలి. ఈ రోజు గతంలో 3200 పోలింగ్ బూతుల అనుభవాలు తీసుకొని Yes. దేశ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూతుల్లో ఒక పార్టీ యాక్టివిస్ట్ లాగా ప్రతి పోలింగ్ బూత్ ని స్టడీ చేయకపోతే రేపు మీరు ఎంత పోరాడినా Correct. ఇది ఏదైనా జర్రాని జరిగితే మొత్తం ముద్రకు వచ్చేట్టుగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు SIR పైన ప్రత్యేకించి ఎందుకు వర్క్షాప్ పెడుతున్నారంటే పార్టీకి సగం పని ప్రజల పోరాటాలు, సగం పని ఎలక్షన్ పోరాటాలుగా మారిపోయే పరిస్థితికి రావడం అనేది Yes. ఆందోళనకరమైన అంశం. రైట్.